ఒక అబ్బాయి స్టేషన్ కాడికి వెళ్ళి, అబ్బాయి అంటే అబ్బాయి కాదు, పెళ్ళైన అతనే, మా భార్య వేరు కాపురం వెళ్ళాలంటుంది. మా ఊరు మా అమ్మ నాన్నలను వదిలి వెళ్ళడం నాకైతే ఇష్టం లేదు. ఆ అమ్మాయి మాకు బంధువుల అమ్మాయే, ఒక ఊరు వాళ్ళం. మేమైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. కొన్ని రోజులు బాగుండింది. ఇప్పుడు ఏమంటే వేరు కాపురం వెళ్ళాలి అంటుంది అని వచ్చి కంప్లైంట్ రేస్ చేశాడనమాట. అప్పుడు సరే ఆ అమ్మాయిని పిలిపించారు. అమ్మాయి తరపు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అమ్మాయి అంటే, మేము లవ్ చేసుకొని అరేంజర్ మ్యారేజ్ లాగా అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. నా బంగారు డబ్బులు అన్ని ఇచ్చారు మా వాళ్ళు, అవంతా అయిపోగొట్టేసి ఇంకా అప్పులు చేసేసాడు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకని సరే ఇప్పటికైనా మనం పల్లెటూరులోంచి టౌన్కి వెళ్ళిపోయి, నేను కూడా జాబ్ చేస్తాను, నేను కూడా చదువుకున్నాను కదా, ఇద్దరం కలిసి ఆ అప్పులు అవి తీర్చుకొని ఎలాగోలా సెటిల్ అవుదామని నేను చెప్తే నన్ను కొట్టి గొడవ చేసి ఆ ఇంట్లోంచి వెళ్ళు అన్నాడు. అప్పుడు నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి, అక్కడే ఉండి నేనైతే బాధలు పడలేను. అసలు ఇంక ఇట్లా వద్దును కూడా వద్దు, అలా కొట్టేవాడు ఒకసారి అలవాటు పడితే ప్రతిసారి కొడతాడు, ఇతను అయితే నాకు ఇంకొద్దు అనేసి అమ్మాయి చెప్పిందనమాట. అవునా అని అడిగితే, అది భర్త భార్య నగలు ఖర్చు పెట్టుకోవడం, అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అలాగే అయింది అని అతను అన్నాడు అనమాట. అప్పుడు ఇంకా ఆమె వాళ్ళ వాళ్ళు అన్నారు, ఇతనితో మాకు వద్దులే, కనీసం ఆ నగలు ఆయన ఏమి ఇచ్చేది లేదు, ఏం లేదు, వీలైతే ఇప్పించండి, ఈకపోతే ఆ నగలు కొదువు పెట్టిన కాగితాలైనా మాకు ఇవ్వమనండి, ఆ నగలు మేమే వీటికిచ్చుకొని మా అమ్మాయి బతుకుంటుందని వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. అది జరుగుతుంది. ఎండింగ్ ఏమైంది అయితే నాకు తెలీదు విషయం. ఇలా జరిగింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి తెలియనట్టు వచ్చి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. ఇలా ఉంటుంది.